Okay, today concept is linked list. A linked list is a way to store a collection of elements. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి లింక్డ్ లిస్ట్ అనేది వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. లింక్డ్ లిస్ట్ అనేది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్. లైక్ అన్ అరే దీస్ క్యాన్ బి క్యారెక్టర్ ఆర్ ఇంటీజర్. క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని లేదా ఇంటీజర్ డేటా టైప్ని స్టోర్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నోడ్. ఇందులో డేటా అంతా కూడా ఎలా స్టోర్ చేస్తామంటే నోడ్ ఫార్మేట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. నోడ్ ఫార్మేట్లోనే స్టోర్ చేయడం జరుగుతుంది. నోడ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. నోడ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది చూడండి. అందులో నోడ్ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ డేటా ఉంది, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అనేది ఉంది. నెక్స్ట్ కింద పాయింటర్ అని మనకు కనిపిస్తుంది. మనం ఏం చెప్తామంటే డేటా అన్నప్పుడు 10 కానీ ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాడు కాబట్టి 10, 20, 30 మన ఇష్టం ఏదైనా డేటా తీసుకోవచ్చు ఇంటీజర్గా. అదేవిధంగా నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే పాయింటర్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ లేదా నెక్స్ట్ నోడ్ యొక్క పాయింటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఇక్కడ మనం స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలా ఒకదానికొకటి లింకప్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ స్ట్రక్చర్ని ఏమని చెప్తాడంటే లింక్డ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ నోడ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 2 సబ్ ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్. ఈ కలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే నోడ్ అనేది 2 పార్ట్స్ తోటి కలెక్షన్ అయి ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే డేటా పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్. దాన్నే స్టోర్ ది లింక్ టు ది నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ మెనీ సచ్ నోడ్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ చైన్. ఒక చైన్ ఫార్మేట్ ఎలాగైతే ఉంటుందో అలాగా ఇక్కడ నోడ్స్ అన్నీ కూడా ఒక చైన్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట సీక్వెన్స్గా. ఈచ్ నోడ్ పాయింట్స్ టు ది నెక్స్ట్ నోడ్ ప్రజెంట్ ఇన్ ది ఆర్డర్. ద ఫస్ట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ used as reference to traverse the list and called head. హెడ్ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ నోడ్ని మన హెడ్గా తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ నోడ్ పాయింట్స్ టు నల్గా లాస్ట్ పాయింట్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేర్ ఆర్ 3 కామన్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఇందులో మెయిన్గా 3 టైప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అందులో మెయిన్లీ 3. ఫస్ట్ది సింగిల్ లింక్డ్ లిస్ట్, డబల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. డబల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని కూడా ఉంటుంది. సేమ్ యాజ్ పర్ యాజ్ సర్కిల్ లింక్డ్ లిస్ట్ అది. అదేవిధంగా ఇక్కడ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి అల్గారిథం అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అల్గారిథమ్సే. ఇక్కడ స్టాక్ కానీ క్యూ కానీ లింక్డ్ లిస్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే అల్గారిథమ్స్. ఈ అల్గారిథమ్స్ని బేస్ చేసే మన ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ అల్గారిథం అని చెప్పాం. ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి అల్గారిథం. ఫస్ట్ చూడండి, క్రియేట్ ఏ క్లాస్ నోడ్ విచ్ హ్యాస్ 2 అట్రిబ్యూట్స్. 2 అట్రిబ్యూట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే డేటా అండ్ నెక్స్ట్ ఈజ్ ఏ పాయింటర్ టు నెక్స్ట్ నోడ్ ఇన్ ది లిస్ట్. నెక్స్ట్ అనేది ఏంటంటే పాయింటర్ టు నెక్స్ట్ నోడ్ అనమాట. అదేవిధంగా క్రియేట్ అన్ అదర్ క్లాస్ విచ్ హ్యాస్ 2 అట్రిబ్యూట్స్. మరలా ఇంకో క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో మరలా 2 అట్రిబ్యూట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే హెడ్, ఇంకోటి టైల్ అనేది 2 తీసుకోవడం జరుగుతుంది. యాడ్ నోడ్, ఒకవేళ మనం ఒక లింక్డ్ లిస్ట్కి యాడ్ నోడ్ అనేది చెయ్యాలి అంటే 4 పాయింట్స్ అనేవి ఉండడం జరిగింది. యాడ్ నోడ్ విల్ యాడ్ ఏ న్యూ నోడ్ టు ది లిస్ట్. ఒక లిస్ట్కి మనం న్యూ నోడ్ని ఎలా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ క్రియేట్ ఏ న్యూ నోడ్. ఫస్ట్ క్రియేట్ అనేది న్యూ నోడ్ని ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఫస్ట్ చెక్స్ వెదర్ ద హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఏదైతే హెడ్ అనేది ఉందో అది ఈక్వల్ టు నల్లా అనేది ఫస్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉంటే దాని మీనింగ్ ఏంటంటే లిస్ట్ ఈజ్ ఎంటీ. అలా ఉన్నప్పుడు ఆ లిస్ట్ అనేది ఎంటీ అని చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ బోత్ హెడ్ అండ్ టైల్ విల్ పాయింట్ టు ది న్యూలీ యాడెడ్ నోడ్. ఏదైతే ఉంటుందో దాన్ని మనం న్యూలీ యాడెడ్ నోడ్ అనేది చేసినప్పుడు అప్పుడు 2 కూడా ఈక్వల్ అయి ఉండవు. ఎందుకనంటే ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక న్యూలీ యాడెడ్ నోడ్ అనేది మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది లేదా యాడ్ చేయడం జరిగింది. అప్పుడు ఏమవుతుందంటే ఈక్వల్గా ఉండవు. ఏదైతే హెడ్ టైల్ ఉంటుందో ఈ 2 కూడా ఈక్వల్ ఉండకుండా పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది.
such that tiles next will point to the newly added node. This new node will become the new tile of the లిస్ట్. హెడ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా టైల్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ నోడ్ దగ్గర ఉండడం జరుగుతుంది. ఇది టోటల్లీ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ యొక్క అల్గారిథం అని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ నోడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్, ఈ నోడ్లో డేటా అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్లో డేటా ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుందంటే పాయింటర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నోడ్ దగ్గర హెడ్ అనేది ఉండడం జరుగుతుంది. లాస్ట్ నల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ నోడ్ని ఏమని చెప్తామంటే టైల్ నోడ్ అని చెప్పడం జరుగుతుంది. 2 పాయింట్స్ కింద తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఎవ్రీ నోడ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, ప్రతి నోడు కూడా 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ దాంట్లో డేటా ఉంటుంది అన్నాం. అదేవిధంగా ఇక్కడ డేటా ఉంటుంది, 10 కానీ 15 కానీ 5 కానీ 20 కానీ ఇవన్నీ ఏంటంటే డేటా. నెక్స్ట్ నోడ్లో పాయింటర్ ఉంటుంది అన్నాం, లేదా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది అన్నాం. క్లియర్గా చూడండి, 4900 అనేది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, అది తీసుకోవడం జరిగింది. ఇలా 1 by 1 లింక్ అయ్యి ఒక చైన్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. దీన్నే లింక్డ్ లిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్సర్షన్, ఇంప్లిమెంటేషన్లో మనకి ఇన్సర్షన్ ఉంటుంది. ఇన్సర్షన్లో 3 టైప్స్ ఉంటాయి. డిలీషన్ ఉంటుంది, డిలీషన్లో 3 టైప్స్ ఉంటుంది. ఇన్సర్షన్ చేసే దాంట్లో బిగినింగ్ ఇన్సర్ట్ ఇంటూ ది లిస్ట్, మిడిల్ ఇన్సర్ట్ ఇంటూ ది లిస్ట్ అండ్ ఇన్సర్ట్ ఇంటూ ది లిస్ట్. 3 వేస్లో లేదా 3 పొజిషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక లింక్డ్ లిస్ట్కి ఇన్సర్ట్ అనే ఆపరేషన్ని చేయొచ్చు. ఇన్సర్షన్ అనే ఆపరేషన్ మనం 3 పొజిషన్లో చేయొచ్చు. ఏంటంటే బిగినింగ్లో చేయొచ్చు, మిడిల్లో చేయొచ్చు, ఎండింగ్లో చేయొచ్చు. అదేవిధంగా ఎలాగైతే మనం ఇన్సర్షన్ చేసామో అదేవిధంగా డిలీషన్ కూడా చేయొచ్చు. బిగినింగ్లో చేయొచ్చు, మిడిల్లో చేయొచ్చు, ఎండింగ్లో చేయొచ్చు. బిగినింగ్ డిలీట్ ఫ్రమ్ ది లిస్ట్, మిడిల్ డిలీట్ ఫ్రమ్ ది లిస్ట్ అండ్ డిలీట్ ఫ్రమ్ ది లిస్ట్. ఒక ఏదైతే లిస్ట్ ఉంటుందో అక్కడ ఎండింగ్ నుంచి కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. ఇందులో ఏం చేస్తున్నామంటే హెడ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, కానీ ఒక న్యూ నోడ్ అనేది యాడ్ చేస్తున్నాం. అక్కడ డేటా 10 నెక్స్ట్ నోడ్కి లింక్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే హెడ్ అనేది ఫస్ట్ పొజిషన్కి రావడం జరుగుతుంది. 40 అనే డేటా నోడ్ ఏదైతే ఉందో అందులో లాస్ట్ నల్ అనేది ఉంటుంది. ఇది బిగినింగ్లో నోడ్ని ఇన్సర్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఇన్సర్ట్ చేయడం. మిడిల్లో ఇన్సర్ట్ చేసినప్పుడు న్యూ నోడ్ అనేది ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే 20కి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి 30 అనే నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ 20లోకి వెళ్తుంది. అదేవిధంగా 40 యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది 30 దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మిడిల్లో ఈ యొక్క నోడ్ అనేది ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎండింగ్లో నోడ్ని ఇన్సర్ట్ చేయడం. ఎండింగ్లో నోడ్ ఇన్సర్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ చూడండి, న్యూ నోడ్ అనేది తీసుకున్నాం. న్యూ నోడ్ అనేది లాస్ట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. 40 అనేది లాస్ట్ నోడ్. ఇక్కడ తర్వాత ఏమైందంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత కింద డయాగ్రామ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. 10 దగ్గర ఏముందంటే హెడ్ ఉంది, లాస్ట్ పొజిషన్ 40 అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇన్సర్ట్ చేసిన తర్వాత లాస్ట్ పొజిషన్లో టైల్ అనేది ఉండడం జరుగుతుంది. హెడ్ అండ్ టైల్ నోట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. యాజ్ పర్ యాజ్ ఎలాగైతే మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చామో యాజ్ పర్ యాజ్ అలాగే 1 by 1 డిలీట్ చేసుకుంటూ కూడా రావచ్చు. ఎండింగ్ నుంచి డిలీట్ చేయొచ్చు, మిడిల్ ఎలిమెంట్ నుంచి డిలీట్ చేయొచ్చు, మిడిల్ నోడ్ డిలీట్ చేయొచ్చు, అదేవిధంగా ఫస్ట్ నోడ్ను కూడా డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులో ఏంటంటే ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్టులు అనేవి ఉండడం జరిగింది అని చెప్పాను. ఇక్కడ టోటల్లీ ఓన్లీ సింగిల్ లింక్డ్ లిస్ట్ మాత్రమే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా డబల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఉంది, డబల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కూడా ఉంది. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.